వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్లో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ మీరు ఎగ్జామ్స్ రాశారు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఇప్పుడు మీకు ఇది డూ ఆర్ డై పొజిషన్, అంటే డై ఏ ఉండదు, డూ ఒకటే. ఎందుకంటే పాస్ అయ్యి రేపు డిగ్రీలోకి ఎంటర్ కావాలి. మరి ఎంటర్ కావాలంటే మంచి మార్కులతో పాస్ అయితేనే మంచి కాలేజీలో నీకు డిగ్రీలో సీట్ వస్తుంది. కాబట్టి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు పొందడానికి ప్రతి స్టూడెంటు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే ఎకనామిక్స్ సబ్జెక్టు సంబంధించి సెకండ్ ఇయర్ వాళ్ళకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు. ఎకనామిక్స్ సబ్జెక్ట్లో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో రాశారు. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్, 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో 5 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో 3 అటెంప్ట్ చేయాలి. సెకండ్ సెక్షన్లో 12 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 8 అటెంప్ట్ చేయాలి. థర్డ్ సెక్షన్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 15 అటెంప్ట్ చేయాలి. మరి అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి సార్? ఎలా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది క్వశ్చన్స్? ఏ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు ఎగ్జామినేషన్లో? ఏ క్వశ్చన్ని మనం గెస్ చేయొచ్చు అనే అవగాహన కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈ మోడల్ పేపర్లో దాదాపు మ్యాక్సిమం కలుస్తుంది. ఎందుకంటే బ్లూ ప్రింట్ ప్రకారం ఇచ్చాం. ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్, ఏ విధంగా, ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు అనేది బ్లూ ప్రింట్ ప్రకారం మీకు క్వశ్చన్ పేపర్ రెడీ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఉన్నటువంటి యొక్క క్వశ్చన్స్ దాదాపుగా ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు ఈ వీడియోని పూర్తిగా కొన్ని క్వశ్చన్స్ చూసుకొని నోట్ చేసుకొని ఆన్సర్స్ చదివితే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయి. అదేవిధంగా 99 మార్క్స్ రావాలి అంటే మీకు చదువు రాగానే సరిపోదు. ఆ చదివినటువంటి దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో మీకు తెలియాలి. మరి ఎలా ప్రజెంట్ చేయాలో తెలియాలంటే 99 మార్కులు పొందడం ఎలా అనే వీడియో ఉంది మన ఛానల్లో. మీరు చూడండి, పూర్తిగా 3 సెక్షన్లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు అందులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అందులో తెలుస్తాయి. చూద్దాం మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం మోడల్ పేపర్ ఏమిటి? మీరు ఓన్లీ క్వశ్చన్ చూడగానే మీకు మూసేయకండి. ఇది ఎలా రాయాలో కూడా నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది పిల్లలకు ఆన్సర్ రాగానే ఏదో గబగబా పోయి రాసేస్తుంటారు. అలా కాకుండా క్వశ్చన్ని ఎలా అడిగితే ఎలా రాయాలి, ఎంత రాయాలి అనే విషయాలు కూడా నేను ఇందులో పూర్తిగా క్లియర్గా డిస్కషన్ చేస్తాను. సో అవన్నీ పూర్తిగా వినండి. సెక్షన్ ఏ, ఫస్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ 3 క్వశ్చన్స్. ఆల్రెడీ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తే మనం రాయాల్సింది 3 10 30 మార్క్స్ వస్తాయి. ఇది ఫస్ట్ సెక్షన్. ఇంకోటి ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్లో అన్ని టేబుల్స్, డయాగ్రామ్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో ఆ అవకాశం లేదు. పూర్తిగా మ్యాటర్ రాయాల్సిందే. ఎక్కడ ఏ డయాగ్రామ్ కానీ రాదు. ఏదో ఒక మన సెకండ్ లెసన్లో ఒక థియరీ ఆఫ్ డెమోగ్రఫీ ట్రాన్సిషన్లో తప్ప ఎక్కడ మీకు డయాగ్రామ్ లేదు. కాబట్టి ఇది కంప్లీట్గా మ్యాటర్ చదువుకొని ఎగ్జామినేషన్లో చదివి పాస్ కావాల్సిందే, రాసి పాస్ కావాల్సిందే. సో ఇందులో క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. ఎస్, ఈ క్వశ్చన్ మ్యాక్సిమం అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను బ్లూ ప్రింట్ ప్రకారం చేశాను. బ్లూ ప్రింట్ ప్రకారం ఫస్ట్ లెసన్లో నుంచి మీకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 10 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఇది ఎన్ని ఉంటుందో దాదాపు 13 పాయింట్స్ ఉంటుంది. చాలామంది పిల్లలు ఏమంటారంటే, సార్ ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కదా, 10 పాయింట్స్ రాస్తే సరిపోతుంది కదా. లేదండి, 13 పాయింట్స్ రాయాల్సిందే. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేవాడు 13 పాయింట్స్ కోసం వెతుక్కుంటాడు. అక్కడ ఉన్నది 13 పాయింట్స్. మరి 10 మార్క్స్ క్వశ్చనే కదా, 10 మార్క్స్ అయినంత మాత్రాన 10 పాయింట్సే రాయాలని లేదు. అర్థమైందా? కాబట్టి అందులో ఎన్ని ఉన్నాయి? 13 పాయింట్స్ ఉన్నాయి. 13 పాయింట్స్ రావాల్సిందే. ఓకే, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. చూడండి, డెమోగ్రఫిక్ ఇది ఒక్కటే డయాగ్రామ్ ఉండేది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఓకే, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. నెక్స్ట్, హౌ డు యూ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. హౌ టు రెడ్యూస్. సో ఎలా రెడ్యూస్ చేస్తారు ఇన్ఈక్వాలిటీస్ అనే దానికి సంబంధించి ఇందులో సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి.
సో జాగ్రత్తగా చూడండి. ఇంకోటి ఏంటంటే ఎకనామిక్స్లో ఎక్కువ మార్కులు పొందాలంటే ఏం చేయాలి అనే వీడియో ఉంది, చూడండి. సెకండ్ ఇయర్ వాళ్ళు ముఖ్యంగా ఎలా పాస్ కావాలి అన్ని థియరీనే ఉంటుంది, మొత్తం థియరీనే ఉంటుంది, ఎలాంటి టేబుల్స్ డయాగ్రామ్ ఉండవు, ఎలా పాస్ కావాలి అనే వీడియో కూడా చేశాను, చూడండి. నెక్స్ట్ 4, డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. ఇంకోటి ఇక్కడ ఓన్లీ కాజెస్ మాత్రమే అడిగాడు, మెజర్స్ అడగాలి. మీరు మెజర్స్ రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ కాజెసే రాయాలి. ఓకేనా? అంటే ఇక్కడ కాజెస్ ఫర్ అన్నాడు కాబట్టి ఓన్లీ కాజెస్. మెజర్స్ అడిగాడు అనుకోండి, అడిగితే రాయండి, లేకపోతే అవసరం. ఓకే. 4th, నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఎస్. సో ఇది 5th క్వశ్చన్గా ఇందులోకి వచ్చేసింది. ఓకే, ఎందుకంటే ఇంతకుముందుకు ఇది గెట్ చేశారు కాబట్టి సో ఈసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ క్వశ్చన్ 10 మార్క్స్కు లాగాను. సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ 5 క్వశ్చన్స్ చదవండి, అందులో మీరు రాయాల్సిన 3 క్వశ్చన్స్ కన్ఫామ్గా అందులో ఉంటాయి. అంటే మీరు 5 క్వశ్చన్స్ చదివితే ఇందులో నియర్లీ 3 to 4 క్వశ్చన్స్ కలుస్తాయి, మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. కానీ ఈ సెక్షన్లో మీకు 1 అవర్లో కంప్లీట్ కావాలి, 1 అవర్లో. ఇంకొక విషయం చెప్తాను, సెకండ్ ఇయర్ రాస్తున్న కొద్దీ టైం సరిపోదు. ముందు టైం మెయింటెనెన్స్ కంపల్సరీగా సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉండాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈజీ కొంచెం సరిపోతుంది, ఎందుకంటే టేబుల్స్ డయాగ్రామ్ ఉంటాయి కాబట్టి సగం మ్యాటర్ దానికే పోతుంది. కాబట్టి దీనికి అలా ఛాన్స్ లేదు. ఫస్ట్ క్వశ్చన్ రాయాలంటే 13 పాయింట్స్ రాయాలి. 13 పాయింట్స్ రాయాలంటే టైం 1 అవర్లో సరిపోదు. ఫాస్ట్గా మొదటి నుంచి రాయాల్సిందే. ఫస్ట్ కా నుంచి నువ్వు ఫాస్ట్గా రాస్తేనే నీకు టైం సరిపోతుంది, లేకపోతే టైం సరిపోదు. కొన్ని క్వశ్చన్లు వదిలేయాల్సి వస్తుంది. 1 అవర్లో కంప్లీట్ చేయండి ఈ సెక్షన్ మొత్తం. ఓకే. ఫస్ట్ సెక్షన్ 5 మార్క్స్ క్వశ్చన్, ఎలాంటి టేబుల్స్ డయాగ్రామ్స్ లేవు, ఓన్లీ మ్యాటరు సైడ్ హెడ్డింగ్స్ రాయాల్సింది, 10 మార్క్స్. నెక్స్ట్ 5 మార్క్స్లోకి వెళ్దాం. 5 మార్క్స్లో 12 ఇచ్చాడు. ఈ 12లో మనం 8 అటెంప్ట్ చేయాలి. 8 5 40 మార్క్స్. క్వశ్చన్ చూడండి. 6th కంటిన్యూస్కి ఇస్తాడు. 6th ఎక్స్ప్లెయిన్ ద నేషనల్ హెల్త్ పాలసీ 2017. ఓకే, ఇది ఓన్లీ బ్లూ ప్రింట్ ప్రకారం ఇచ్చాను. ఎక్స్ప్లెయిన్ ద నేషనల్ హెల్త్ పాలసీ 2017. అది పాయింట్స్ ఉన్నాయి, కొన్ని 9-10 పాయింట్స్ ఉన్నాయి, రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఒక 9 ఉండొచ్చు, 9 రాయాల్సిందే. 5 పాయింట్స్ అంటే ఓన్లీ 5 మార్క్స్ క్వశ్చన్ అంటే 5 పాయింట్స్ రాయాలని లేదు. అందులో ఎన్ని ఉన్నాయో అన్ని పాయింట్స్ కంపల్సరీగా రాయండి, రాయకపోతే మార్క్స్ కట్ చేస్తాడు. మేము 5 పాయింట్స్ రాస్తాం, 5 మార్క్స్ ఆన్సర్ కదా అనడానికి లేదు, అన్ని పాయింట్స్ రాయాల్సిందే. అందులో ఎన్ని ఉన్నాయి టెక్స్ట్లో అన్ని రాయాల్సిందే. నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. ఈ క్వశ్చన్ మీద ఇక్కడ చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. నీతి ఆయోగ్ అంటే డైరెక్ట్గా మీకు నోట్ ఆన్ నీతి ఆయోగ్ అని ఎక్కడ లేదు సార్ టెక్స్ట్ బుక్లో, మరి ఏం రాయాలి? ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, అవి 2 రాయండి. ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్. సో అవి 2 రాస్తే నీతి ఆయోగ్, నోట్ ఆన్ నీతి ఆయోగ్ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ 9th ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అంటే 4th లెసన్ నుంచి 2 క్వశ్చన్లు 4thలో, ఒకటి ఆయోగ్ అడుగుతాడు, ఒకటి రీజనల్ ఇన్బ్యాలెన్స్ అడుగుతాడు. ఇక్కడ బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ క్వశ్చన్. ఓకే, ఈజీ లెసన్ వైజ్గా మీకు బ్లూ ప్రింట్ ప్రకారం క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. నెక్స్ట్ 10th వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్. ఎస్, కాజెస్ అడిగాడు, మెజర్స్ అడగాలి. ఓన్లీ 6-7 పాయింట్స్ ఉన్నాయి, అవి రాస్తే బస్ సరే. ఓకే, సో రూరల్ ఇండెట్నెస్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్, సో నాబార్డ్ గురించి రాయండి. సో అందులో ఫంక్షన్స్ ఉన్నాయి ప్లస్ అడిషనల్ ఫంక్షన్స్, ఆర్ఐడిబి, తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్, మైక్రో ఫినాన్స్. సో ఇవి కూడా రాయాలి. ఓకే, రాస్తేనే కంప్లీట్గా మీకు 5 మార్క్స్ 5 ఉంటాయి. నెక్స్ట్ ఇండికేట్ ద మెజర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఇండికేట్ ద మెజర్స్, మెజర్స్ అడుగుతున్నాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, అది పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 13 వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. ఇక్కడ రెన్యూవబుల్ రిసోర్స్, ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ సోర్సెస్. నెక్స్ట్ assess the role of international trade on Indian economy. Yes, assess the role of the international trade. Why the international trade is mostly important for the economic development? Why? What are the reasons? ఎందుకు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎందుకు అవసరం ఒక కంట్రీ డెవలప్ కావాలంటే? సో దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఇండియన్ ఎకానమీ.
నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓ క్వశ్చన్ అడుగుతుంటారు. ఘాట్ అనేది పాతది కాబట్టి డబ్ల్యూటీఓ ఘాట్ ప్లేస్లో డబ్ల్యూటీఓ వచ్చింది కాబట్టి డబ్ల్యూటీఓ క్వశ్చన్ ఆబ్జెక్టివ్స్ అంటారు. నెక్స్ట్ వై షుడ్ వీ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. వై షుడ్ వీ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ఆ క్వశ్చన్ ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. లైన్స్ పాయింట్స్ వైజ్గా అది రాసేయండి. నెక్స్ట్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. చాలామంది క్వశ్చన్లు పిల్లలు నన్ను అడుగుతున్నారు, సార్ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, తెలంగాణ స్టేట్లో కాళేశ్వరం వస్తుందా, ఇది వస్తుందా, అది వస్తుందా. గవర్నమెంట్కు క్వశ్చన్ పేపర్కి సంబంధం లేదు. ఇంకోటి చెప్పనా, మీకు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు గవర్నమెంట్ చేంజ్ కాలే, అప్పటికి ఇంకా ఎలక్షన్స్కే కాలే. ఓకే, కాబట్టి పాత పేపరే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఆ తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మిగిలిన క్వశ్చన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో అది గెస్ చేసుకోండి. సో ఇవి 17 వరకు 8 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. 12 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ సెక్షనే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెక్షన్లో అన్నీ వచ్చినాయి ఉంటాయి, 2 మార్క్స్లో అన్నీ వచ్చినాయి ఉంటాయి, కానీ 5 మార్క్స్ క్వశ్చన్లోనే చాలా కష్టం. అవి అన్నీ వచ్చినట్టుగా ఉండవు. అందుకని మీరు ఏం చేయాలంటే ఈ సెక్షన్ బాగా జాగ్రత్తగా సైడ్ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 10 మార్క్స్ పైన 5 మార్క్స్ పైన సైడ్ హెడ్డింగ్ మోస్ట్లీ ఇంపార్టెంట్. ఆ సైడ్ హెడ్డింగ్ రాస్తూ దానికి సంబంధించిన మ్యాటర్ రాస్తే మార్క్స్ పడతాయి. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్కి వద్దాం. సెక్షన్ సి, ఆన్సర్ ద ఫాలోయింగ్ 15 క్వశ్చన్స్. సో ఇందులో 18 ఎకనామిక్ గ్రోత్ చూడండి, అంటే ఇక్కడ ఇలా ఉంది. 18th ఎకనామిక్ గ్రోత్, లిటరసీ రేట్. నెక్స్ట్ 20 పాపులేషన్ ఎక్స్ప్లోజన్. నెక్స్ట్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. చూడండి ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇందులో మీరు రాయాల్సింది డెఫినేషన్ రాయాలా, ఎక్స్ట్రా అవసరం లేదు. డిఫైన్ డెఫినేషన్, దట్స్ ఇట్. ఎక్స్ట్రా ఇక్కడ ఉంటే ఎగ్జాంపుల్ లేకుండా నువ్వు పేజీ రాసినా 2 వేస్తాడు, 2 పేజీలు రాసినా 2 వేస్తాడు, క్వశ్చన్ టు ఆన్సర్ రాసినా 2 వేస్తాడు. అనవసరంగా టైం వేస్ట్. ఓకే, సో పర్ క్యాపిటల్ ఇన్కమ్, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. చూడండి బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ప్లానింగ్ అండ్ యాన్యువల్ ప్లానింగ్. సో ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ బఫర్ స్టాక్, సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ to provide the food facilities to total population of the country, food security. Next territory sector. Next liberalized, easy definition. The restricted economy change into free economy, it is a liberalized economy. Then GIC, General Insurance Corporation of India, GIC. Next, what is BharatNet? 30. Next, 31 FDI, foreign direct investment. Okay. Next, what of balance of payments? BOP anta, balance of payment. Enni పంపించాము, ఎన్ని తెచ్చుకున్నాం వేరే దేశానికి. Exports and imports. So balance of payments. Then definition రాయాలి. Next, types of environment. Simple answer. Next, sustainable development. Okay, simple. Next, water pollution. Next, 36 TSI pass, Telangana State Industrial Permission Approval Self Certification. అదే చెప్పేసిన ఆన్సర్ కొంచెం ఆన్లైన్ ఉంటుంది. TSI pass. Next, make in India. మన దేశంలోనే తయారు చేయండి, వేరే దేశం యొక్క వస్తువులు వాడద్దు. మేక్ ఇన్ ఇండియా. చూడండి ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్. సో భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే టైం సరిపోదు. నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, సెకండ్ ఇయర్లో నువ్వు అన్ని క్వశ్చన్స్ రాయాలంటే టైం సరిపోదు. ఆ టైం మేనేజ్ చేసుకోవాల్సిందే. 10 మార్క్స్ క్వశ్చన్స్ 1 అవర్లో కంప్లీట్ చేయాలి, 5 మార్క్స్ క్వశ్చన్స్ 1.5 అవర్లో కంప్లీట్ చేయాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయాలి. మళ్ళీ స్ట్రెచ్ చేస్తున్నాను, మీకు టైం సరిపోదు సెకండ్ ఇయర్ వాళ్ళకు ఎగ్జామ్ కంప్లీట్గా రాయడానికి. కాబట్టి ఫస్ట్ నుంచే ఫాస్ట్గా అర్థమయ్యేటట్టు, ఫాస్ట్ అంటే సార్ ఏదో
అయిపోగొట్టడానికి ఫాస్ట్ కాదు, నీట్గా రాస్తూ వేగంగా రాస్తూ ప్లస్ 3 అవర్స్లో పేపర్ని కంప్లీట్ చేయాలి. ఓకే, సో మీరు అలా రాస్తేనే ఎగ్జామినేషన్లో 3 అవర్స్లో కంప్లీట్ చేయగలుగుతారు, లేదు అంటే చాలా కష్టం. ఓకే, సో వ్యూవర్స్, ఇది మీరు రేపు సెకండ్ ఇయర్ వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ పేపర్ను ఫాలో కండి. 99 మార్క్స్ కోసం పెట్టినటువంటి ఒక పేపర్ ఇది. ఓకే, సో మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.